Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి ప్రాపర్టీస్ మీ ముందు తీసుకొచ్చానండి. చూస్తున్నారు కదా, ఒకే దగ్గర 2 ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీస్ ఎక్కడో లేవండి, మనకి పసుమామల కుంట్లూరులో ఉన్నాయన్నమాట. రాజారెడ్డి మోహన్ రెడ్డి కాలనీలో ఉన్నాయి. చుట్టూ మనకు చూసుకున్నట్టయితే మంచి కాలనీ అండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అనమాట. చుట్టూ మంచి కాలనీలో ఉంది. ప్రాపర్టీ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి ఇట చాలా దగ్గరలో ఉంది. ప్రాపర్టీ చూసుకుంటే మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 30x45 డైమెన్షన్స్ 2 ప్రాపర్టీస్ అనమాట. మనకి ఇప్పుడు చూసిన ప్రాపర్టీ అయితే కార్నర్ ఫేసింగ్లో ఉందన్నమాట, నార్త్ ఈస్ట్ కార్నరు. సో ప్రాపర్టీ ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా తీసుకున్నారండి. 2 ప్రాపర్టీస్ మనకి సేల్కి రావడం జరిగింది. తక్కువ బడ్జెట్ చెప్తున్నారు. ప్రైస్ గీట మీకు లాస్ట్కి రివీల్ చేస్తాను. ప్రాపర్టీ ముందున్నది మనకి 25 ఫీట్ రోడ్ అండి. మనకి కార్నర్లో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గిట 25 ఫీట్ రోడ్ ఉంది ఈస్ట్ ఫేసింగ్లో. సో మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. ఇది G+1 పర్మిషన్ గేట్ ఉందండి. లోపలికి వెళ్ళే ముందు గేట్ చూసుకున్నట్టయితే మనకి ఈజీగా 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. లేటెస్ట్ డిజైన్ తీసుకున్నారు. అదేవిధంగా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారు. ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇట్లా ప్రొవిజన్ ఇచ్చారు. ఒకసారి మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి మున్సిపల్ వాటర్ హీటర్ కనెక్షన్ ఇచ్చేశారు. మీరు డైరెక్ట్ వచ్చి ఉండడమే అనమాట. మనం లోపలికి వెళ్తే స్పేషియస్గా పార్కింగ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, పార్కింగ్ అయితే చాలా స్పేషియస్ ఉంది. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారండి. ఇక్కడ మనకి వాస్తు ప్రకారం బోర్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇటు సైడ్ వచ్చేసి సంపు తీసుకున్నారండి. మనకి 2 గేట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ గేట్ బయటకు వెళ్ళడానికి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో తీసుకున్నారు. నార్త్ ఫేసింగ్లో సింహద్వారం తీసుకున్నారండి. కంప్లీట్గా ఇండియన్ టేక్తో తీసుకున్నారు. డోర్స్ ఒక్కసారి డోర్స్ చూడండి ఎంత నీట్గా లేటెస్ట్గా డిజైన్తో తీసుకున్నారో. చుట్టూ మన గ్లాసెస్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి హ్యాండిల్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా బ్రౌజ్ తీసుకున్నారు. అలాగే మనకి పార్కింగ్లో పైన మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. మంచి ప్రొఫైల్ లైట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు అనమాట. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అదేవిధంగా వాష్రూమ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదండి, చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి లోపలికి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇటు మనకి ఒక 3 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. లాస్ట్కి మళ్ళీ ఇంకో వాష్ ఏరియా ఇచ్చారు. సో మంచి కన్స్ట్రక్షన్ చేశారండి. సో లోపలికి వచ్చేస్తే మనకి ఇది హాల్ అండి. స్పేషియస్ హాల్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి మార్బుల్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా తీసుకున్నారండి ఫాల్ సీలింగ్ గిట్టంగా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 4x4 UPVC విండో తీసుకున్నారండి. కంప్లీట్గా ఫోటో ఫ్రేమ్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మెష్ డోర్స్ కానీ గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్లో వాస్తు ప్రకారం ఇంకో డోర్ ఇచ్చారు. ఇటు నుంచి వచ్చేసి మనకి ఇది వచ్చేసి 3 ఫీట్ గల్లీ అండి. చూసాం కదా, హాల్లో మనకి టీవీని చూసుకున్నట్టయితే కంప్లీట్గా వుడ్ వర్క్ చేయించారండి. ఎంత నీట్గా గ్రాండ్గా చూస్తుందో చూస్తున్నారు కదండి. చాలా బాగా తీసుకున్నారు. మంచిగా గోల్డెన్ స్ట్రిప్స్ ప్రొవైడ్ చేశారు. రాఫ్టర్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. పైన ఇట మంచిగా లైటింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో కింద ఇట మనకి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ ఇచ్చారు, మనకి టీవీ కానీ అలాంటివి పెట్టుకోవడానికి. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే హాల్ నుంచి ఇది వచ్చేసి కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. యూ షేప్లో తీసుకున్నారు. మనకి ప్లాట్ఫామ్ కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా గ్రానైట్ తోటి తీసుకున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింక్ తీసుకున్నారు. మనకి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మంచిగా విండో తీసుకున్నారు. దీనికి మనకి ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారండి. పైన ఎగ్జాస్ట్ షీట్ ఇచ్చారు. చుట్టూ మనకి చూసుకున్నట్టయితే షెల్ఫ్స్, మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ మనము పూజ గది చూద్దామండి. కిచెన్లోనే మనకి చిన్నగా ఇట్లా పూజ చేసుకోవడానికి చిన్నగా స్పేస్ ఇచ్చారు. మంచిగా వాల్కి టైల్స్ కానీ లైటింగ్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ మనము బెడ్రూమ్స్ చూద్దాం. మనకి హాల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఇది ఎంత స్పేషియస్ ఉందో చూస్తున్నారు కదా. కింద ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్గా మార్బులే తీసుకున్నారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ వేరే ప్రొవిజన్ ఇచ్చారు. పైన చూసుకుంటే మంచి ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి UPVC విండో తీసుకున్నారండి. మంచి వెంటిలేషన్ ఉందండి. మీకు ఒకసారి విండో ఇటు ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదండి, విండో ఓపెన్ చేస్తే మంచి వెంటిలేషన్. చుట్టూ మనకి ఫోటో ఫ్రేమ్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా వాల్కి వన్ సైడ్ మనకి ఇట్లా చూసుకున్నట్టయితే రాయల్ పెయింటింగ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదండి. డోర్స్ ఇట మనం చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ డోర్స్, ప్రెస్ డోర్స్ యూజ్ చేశారండి. సో ప్రతి రూమ్కి ఇలాంటి మంచి క్వాలిటీ డోర్స్ యూజ్ చేశారు. నెక్స్ట్ మనకి అటాచ్ వాష్రూమ్ తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్ కోసం. దీంట్లో మంచి స్పేషియస్ ఉందండి.
పై వరకు మనకి టాప్ వరకు మంచిగా 10 feet వరకు టైల్స్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా విండో కానీ పైన మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. గ్రీజర్ ప్రొవిజన్, మనకి ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారండి. అలాగే మనకి వాటర్ ప్రూఫింగ్ డోర్ గిట్ట తీసుకున్నారు. సో నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఆపోజిట్ తీసుకున్నారండి. ఈట మంచిగా సింగిల్ బెడ్ పడుతుంది. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్లో తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. లైట్ కలర్ పెయింటింగ్స్ తీసుకున్నారండి. వన్ సైడ్ వచ్చేసి మంచిగా వాల్కి పెయింటింగ్స్ తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి యూపీవీసీ విండో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి, చాలా షెల్ఫ్స్. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ వీడి ఇచ్చారు చిల్డ్రన్స్ కోసం. మంచిగా పై వర్క్ టైల్స్, ట్యాప్ ప్రొవిజన్స్, విండో కానీ లైటింగ్ కానీ అన్నీ తీసుకున్నారండి. సో మనం చూసాం కదండి 2 BHK 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి మీకు టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ కాలనీ చూపించి ప్రైస్ రివీల్ చేస్తాను. పైకి ఎక్కేటప్పుడు ఇక్కడ మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఇవిట కంప్లీట్ గ్రాండ్ తోటి తీసుకున్నారు. రైట్ సైడ్ వచ్చేస్తే ఇట్లా మనకి విండో ప్రొవిజన్ ఇచ్చారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. 2 windows తీసుకున్నారు స్టెప్స్ దగ్గర. మనకి వెంటిలేషన్కి అసలు ప్రాబ్లం లేదండి ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఇది కార్నర్ బీట్ కావడం వల్ల G+1 ఆర్ G+2 వేసుకున్నా కానీ మీకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేయించారు. అదేవిధంగా ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ తీసుకున్నారండి. మనకి చూసుకున్నట్టయితే ఆశీర్వాద్ ప్లస్ని తీసుకున్నారు. సో చుట్టూ ఒకసారి కాలనీ చూడండి, మంచి కాలనీ అండి. నా కాలనీ పేరు వచ్చేసి రాజారెడ్డి మోహన్ రెడ్డి కాలనీ అనమాట. పసుమాంల గుంటూరు కిందకి వస్తుంది. సో మనకి 150 square yards 30 into 45 dimensions అండి. మనకి ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్. పక్కకే మీరు చూస్తున్నది నార్త్ ఫేసింగ్ అండి. సో 2 ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. మరి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఈ కార్నర్ బిట్ అయితే మనకి 85 lakhs కోడ్ చేస్తున్నారండి. అదేవిధంగా పక్కకు మీరు చూస్తున్నారు కదా నార్త్ ఫేసింగ్, అది వచ్చేసి మనకి 82 lakhs. సో 2 ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. మీరు డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.